పార్వతీపురం ఐటీటీఏ కార్యాలయం ముందు గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేదా పీఆర్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమ జీతాలు వెంటనే చెల్లించాలని అంటూ మెడలో ఉరితాళ్లతో నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర వ్యాప్తంగా 4వ తేదీ నుండి సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఐటీలో 4 రోజులు బట్టి సమ్మె చేస్తున్నాం. గిరిజనుల గురుకుల సంస్థలో అవుట్సోర్స్ ఉపాధ్యాయులకు మేమందరం కూడా సేవలు అందిస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా అవుట్సోర్స్ విధానం అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపాధ్యాయులు ఎవరు కూడా లేరు. మాది ఒక అటానమస్ బాడీ అయినప్పుడు కూడా డిఎస్లు కలపడానికి మా పోస్టులు లేవు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము 1143 పోస్టులు కలిపరనే ఒక ఆందోళన చెంది మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీంట్లో భాగంగా మా పోస్టులు అనేవి దీంట్లో నాన్ టీచింగ్ వ్యవస్థ అనేది ఉంది. కేవలము గురుకుల వ్యవస్థలు తప్ప ఉపాధ్యాయులు అనేవారు లేరు. దీంట్లో భాగంగా వాళ్ళకి వేతనాలు 21,000 ఇస్తున్నారు, మాకు 15,000 తప్ప. ఇంతవరకు మాకు 10 పిఆర్సీ ఇస్తున్నారు తప్ప 15 పిఆర్సీ కానీ 18 పిఆర్సీ కానీ 22 పిఆర్సీ కానీ మాకు అమలుకి నోచుకోలేదు. కాబట్టి 22 పిఆర్సీ మాకు అమలు చేయాలని, అలాగే 2024 కలిపిన పోస్టులని మినహాయింపు